అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు కురవి వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవం గురించి తెలుసుకునే ముందు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫిబ్రవరి 25వ తేదీ నుండి గిరిజనుల ఆరాధ్య దైవం కురవి వీరభద్రస్వామి కళ్యాణ మహోత్సవాలు 16 రోజుల పాటు నిర్విరామంగా అంగరంగ వైభవంగా కొనసాగనున్నాయి. మహాశివరాత్రి జాతర ఏర్పాట్లు వేగంగా కొనసాగుతున్నాయి. ఈ సంవత్సరం ఫిబ్రవరి 20వ తేదీ నుండి కళ్యాణ బ్రహ్మోత్సవాలు 16 రోజుల పాటు జరగనున్నాయి. వేంగి రాజధానిగా చేసుకొని పాలించు చాళుక్యుల సామంతులైన రాష్ట్రకూట రాజైన భీమరాజు ఈ కురవి నగరమును రాజధానిగా చేసుకొని పాలించుచున్న కాలములో శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయము నిర్మించినట్లుగా చారిత్రక ప్రతీతి. తదనంతరము కాకతీయ తొలి స్వతంత్ర రాజైన 1వ బేతరాజు జీర్ణోద్ధరణ గావించినట్లు ఆ తర్వాత 2వ బేతరాజు ఈ కురవి నగరంను అనుకొని ఉన్న పెద్ద తటాకమును త్రవ్వించినట్లు తెలియుచున్నది. మహాపరాక్రమవంతుడు సకల శక్తిమూర్తి వరాల ప్రదాత అయిన శ్రీ వీరభద్రస్వామివారు పడమట ముఖుడై దశహస్తుడై త్రినేత్రుడై రౌద్ర పరాక్రములతో విలసిల్లుతూ దక్షిణ హస్తములతో 1వ హస్తములో ఖడ్గము, 2వ హస్తములో త్రిశూలము, 3వ హస్తములో పుష్పము, 4వ హస్తములో గద, 5వ హస్తములో దండము, వామ హస్తములందు 1వ హస్తములో ఢమరుకము, 2వ హస్తములో సర్పము, 3వ హస్తములో విల్లు, 4వ హస్తములో బాణము, 5వ హస్తములో ముద్గరము ధరించి భక్తుల పాలిట కల్పతరువుగా పిలిచిన పలికే దైవముగా వెలుగొందుచున్నాడు. సమస్తములైన భూత ప్రేత పిశాచ గణాలు శాకిని ఢాకిని కామిని వంటి ప్రమదగణ పిశాచాలు ఈయన ఆధీనము. రుద్రగణాలు ఈయనను సేవిస్తాయి. భక్తులకు విపత్కర సమయంలో దిక్కుతోచని పరిస్థితులలో భక్తులను ఆదుకునే పరమబోలమూర్తి. సమస్త క్షుద్రగణాలకు వీరభద్రుడంటే పరమ భయం. స్వామిని తలంచిన వారికి సేవించిన వారికి పిశాచ బాధలు సర్వదోషాలు క్షుద్ర శక్తులు దరిచేరవు. శ్రీ స్వామివారి కుడివైపు కొద్ది సమీపములో విజయగణపతి వెలిసియున్నాడు. శ్రీ స్వామివారి పాదముల క్రింద నందీశ్వరుడు శ్రీ స్వామివారి వాహనముగా వెలిసియున్నారు. శ్రీ వీరభద్రస్వామివారి ఆయుధం పేరు పట్టేశం. శ్రీ స్వామివారికి ఎడమవైపు చతుర్భుజములు కలిగి శ్రీ భద్రకాళి అమ్మవారు వెలిసియున్నారు. శ్రీ భద్రకాళి అమ్మవారికి కుడివైపు మొదటి హస్తమున్న త్రిశూలం, 2వ హస్తములో స్వల్ప సిద్ధితో హృదయాన్ని స్పందింపజేయునట్లుగా సదా అభయమిస్తూ వామహస్తములలో మొదటి హస్తములలో పద్మము, 2వ హస్తముతో భువిని శాశ్వతముగా నిలుపుమని ఆశీర్వదించినట్లు దర్శనమిచ్చుచున్నది. శ్రీ స్వామివారి మండపములో సమాంతరముగా ఇరువైపులా పరమశివుడు వెలిసియున్నాడు. మండపములో దక్షిణ భాగమున సప్తమాతృకలు వెలిసియున్నారు. ఈ ఆలయమునకు దక్షిణ దిశలో ప్రాకారము బయట శ్రీ భద్రకాళి అమ్మవారు స్వయం వ్యక్తమూర్తిగా వెలిసి భక్తుల కోర్కెలను తీర్చి అనేక పూజలందుకొనుచున్నది. 2025 ఫిబ్రవరి 25న జాతర పనులు ఆరంభమవుతాయి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.